రాసిన వారు తెలుగు సాహిత్యంతో, తెలంగాణ సాహిత్యంతో, అంతేకాకుండా బహుభాషల్లో వారు ప్రవీణులు. ఆంగ్ల లెక్చరర్గా పనిచేసి వారు ఉద్యోగ విరమణ చేశారు. అయినప్పటికీ 5-6 పీజీలను వారు పూర్తి చేశారు. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సంస్కృతము, ఎంఏ జ్యోతిషము, ఈ రకంగా ఎడ్యుకేషన్లో వారు ఎంఈడి కూడా పూర్తి చేసినారు. వారి నిరంతరము సాహిత్య పరిశోధనలు, దాదాపు 40 వరకు పుస్తకాల రచనలు చేసినారు. వారు స్థానికంగా, ప్రాంతీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అంతేకాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా అమెరికా వంటి దేశాలలో పర్యటించి పలు సాహిత్య సభలలో పాల్గొని సాహితీ ప్రసంగాలు చేసి సెమినార్లలో పరిశోధక పత్రాలను సమర్పించి పలు పురస్కారాలను అందుకున్నారు. అతని అక్షరం మీద చెవి పెట్టి వినండి అనే ఒక కథ రాసి ప్రముఖ కథా రచయిత డాక్టర్ పులికంటి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా పోటీ నుండి పురస్కారాన్ని అందుకోవడం అంటే మామూలైన విషయం కాదు. ప్రస్తుతం అతను తెలుగులోనే కాకుండా ఇటీవలి కాలం నుండి ఆంగ్లంలో, మన జాతీయ భాష అయిన హిందీలో కూడా కవిత్వాలను రాస్తున్నారు. వివిధ పుస్తకాలలో వారి కవిత్వాలు అచ్చవుతున్నాయి. ఈ సందర్భంగా మరి కరీంనగర్ వాస్తవ్యులైనటువంటి డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారితో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ. డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారు ఒక మౌన సముద్రుడు. సబ్బని సాహిత్య సాగరం అనే పేరిట ఒక అభినందన సంచికను కూడా మేము 2014-15 సంవత్సరంలో తీసుకొని వచ్చాము. అతనికి మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మను ఆయన ఇంటిలో కలుసుకొని వారు బతికున్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి వారితో ఇంటర్వ్యూ చేసి అట్టి ఇంటర్వ్యూ సారాంశాన్ని ఒక పుస్తకంగా తీసుకొని వచ్చి గుంటూరు శేషేంద్ర శర్మ సాహితీ స్మారక పురస్కారాన్ని కూడా వారు అందుకున్నారు. అంతేకాకుండా మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి, జ్వానాశాస్త్రి, డాక్టర్ అద్దేపల్లి, డాక్టర్ రాధేయ, రావి రంగారావు, ఆచార్య ఫణీంద్ర, ఆచార్య మసన చెన్నప్ప, డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు, బిఎస్ రాములు, డాక్టర్ రమేష్ నారాయణ వంటి ఉద్దండ సాహితీవేత్తలతో వారికి అత్యంత దగ్గరి సంబంధాలున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతులుగా నియామకమైన ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు వారి పుస్తకానికి ముందు మాట రాయడం అంటే మామూలైన విషయం కాదు. వారి సాహిత్య పరిచయం మీద కూడా ఒక ఆన్లైన్ ప్రసంగాన్ని కూడా ఆచార్య నిత్యానందరావు గారు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారాన్ని కాక అనేక పలు పురస్కారాలను, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను కూడా వారు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారితోటి 4 ముచ్చట్లు ప్రేక్షకులకు అందివ్వాలన్న తపనతో చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారికి, మా దృశ్యమానుడు గుండు రమణయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఇంటర్వ్యూను ప్రారంభిస్తున్నాను. డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారు, మీరు దాదాపు 40 పుస్తకాలు కూడా రాశారు. 4.5 దశాబ్దాల మీ సాహితీ వ్యాసంగము నిరంతరంగా నడుస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు 65వ సంవత్సరంలో ఉన్నారు. అయినప్పటికీ వృద్ధాప్యాన్ని అవలీలగా జయిస్తూ సాహితీ వ్యాసంగాలు, సాహితీ యాత్రలతో మీరు వృద్ధాప్యాన్ని అవలీలగా మరి విజయవంతంగా జయిస్తున్నారని చెప్పాలి. ఇటీవలి మే ఎండల్లో చార్ధామ్ కేదార యాత్రలు కూడా చేసి మరి ఆ ట్రెక్కింగ్ అతి క్లిష్టమైన సాహస యాత్రను, చార్ధామ్ యాత్రను కూడా పూర్తి చేసుకొని ముగించుకొని వచ్చారు. అట్టి యాత్ర మీద కూడా మీరు ట్రావెలాగ్ తీస్తుండటం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమెరికా వెళ్ళి మీరు 2 సార్లు అక్కడ సాహిత్య సభలలో పాల్గొని అమెరికా మీ ట్రావెలింగ్ యాత్రలు కానీ, అమెరికా కవిత్వం కానీ పుస్తకాలలో తీసుకొని వచ్చారు. అంతేకాకుండా రాజస్థాన్,
పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో కూడా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మీరు సాహితీ యాత్రలు, చారిత్రక యాత్రలు చేసి సాహిత్య ప్రసంగాలు చేశారు. నేను అడిగే తొలి ప్రశ్న, మరి మీ బాల్యము, మీరు పెరిగిన ఊరు, మీ వాతావరణము మాకు కొద్దిగా వివరించండి. శర్మ గారికి నమస్కారములు, మన ప్రేక్షకులందరికీ నమస్కారములు. నేను పుట్టింది 1960 ఏప్రిల్ 1 నాడు కరీంనగర్ పట్టణం పక్కనే ఉన్న బొమ్మకల గ్రామంలో పుట్టిన నిరుపేద కుటుంబం. నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మ కష్టపడి పెంచింది. ఏదో చదువుకున్నాను, చదువు అబ్బింది కాబట్టి చదువుకున్నాను. 12వ తరగతి పాస్ అయ్యే వరకు నాకు నిజంగా సాహిత్యం గురించి తెలియదు. తెలుగు సాహిత్యం, సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను కాబట్టి తెలుగును చదువుకునే అవకాశం లేకుండా పోయింది. ఇంటర్లో, డిగ్రీలో నా బాల్య మిత్రులు ఒకరిద్దరు నారాయణ రెడ్డి, వాళ్ళ మిత్రులు, పుస్తకాలు, బాలమిత్రులు, చందమామలు ఉన్నారు, నవలలు చదువుతూ ఉంటే నేను కూడా చదవడంను అలవాటు చేసుకున్నాను. ఇంటర్ తర్వాత డిగ్రీలకు వెళ్ళిన వలే నేను పూర్తిగా సాహిత్య జీవిని అయిపోయినాను. విరివిగా చదివిన కరీంనగర్లో లైబ్రరీ పుస్తకాలను 79-80 నుండి, అంటే నా 19-20 ఏళ్ళ వయసు నుండి నా యొక్క సాహితీ వ్యాసంగం స్టార్ట్ అయింది. ఇది నా యొక్క నేపథ్యం. అలాగే మీ కుటుంబ పరిచయము, మీ ఉద్యోగ సాహిత్య ప్రస్థానము 4 మాటలు. అమ్మ, నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మ సంబని నాగవ్వ చాలా గొప్పది. నలుగురు అక్క చెల్లెలు, నేను ఒక్కడినే. చదువుకున్నాను. 23 ఏళ్ళ వయసులో ఉద్యోగం వచ్చింది. నాకు 2 మగపిల్లల అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ అమెరికాలో ఉంటున్నాడు. చిన్న అబ్బాయి వ్యవసాయం, వ్యాపారం చూస్తూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. నా శ్రీమతి శారద. నాకు కరీంనగర్లో 10 ఏళ్ళ నుండి ఇల్లు కట్టుకుని ఉంటున్నా. సాహిత్యంలో కూడా సీరియస్గా 25 ఏళ్ళ నుంచి 4.5 దశాబ్దాలు సాహిత్యం కృషి చేస్తున్నా. 2 సార్లు అమెరికా వెళ్ళి వచ్చిన. దేశంలో వివిధ ప్రాంతాలు కూడా తిరిగిన. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసిన ఈ నెలలో అందరికి కూడా బహుశా నేను తెలిసి ఉంటానని నేను తృప్తితో చెప్పుకుంటా. థ్యాంక్ యూ. మీ బెటర్ ఆఫ్ సాహిత్య పరిచయం కూడా ఈ సందర్భంగా వివరిస్తే బాగుంది. ఆమె నా భార్య శారద, సబ్బని శారద. తన పేరున తెలంగాణ ఉద్యమం కాలంలో తెలంగాణ బతుకమ్మ పాట కూడా వచ్చింది, చాలా పాపులర్గా. ఆ పుస్తకము కూడా నేను 2001లో వేశాను. తర్వాత తను చిన్నగా కవిత్వం రాస్తూ నానీలు రాసింది. ఆమె కొన్ని రాసింది, నేను కొన్ని రాస్తే దంపతి నానీలు అని వేసినాము. గోపి గారు ముందు మాట రాసింది. ఆమెకు నాకు ఎంత పేరుందో ఆమెకు అంత పేరు ఉంది. ఆమె నన్ను అర్థం చేసుకున్న ఇల్లాలు. అందుకు నేను ఆమెను అభినందిస్తా. ఆమె కూడా తెలుగు పండితురాలు, చదువుకుంది బిఏ. ఆమె కూడా నాతో పాటు 2 పుస్తకాలు రాసింది. ఇది మా సాహిత్య నేపథ్యం. మీకు తెలుగు సాహిత్యంలో లోతైన పరిశోధన ఉంది. దాదాపు 40 వరకు పుస్తకాలు రాశారు. తెలంగాణ మలి ఉద్యమంలో క్రియాశీలంగా పాత్ర వహించారు. మీ అనుభవాలు? నేను యాక్సిడెంటల్గానే సాహిత్యంలో అడుగుపెట్టాను. ఎందుకంటే ఇంటర్ వరకు ఎంపీసీ చదువుకున్నవాళ్ళు, డిగ్రీలో బిఎస్ ఎంపీసీ, సెకండ్ లాంగ్వేజ్ హిందీ నాది, తెలుగు చదువుకోలేదు. అయినా కానీ తెలుగు అంటే మక్కువతోని చాలా బాగా సీరియస్గా తెలుగు సాహిత్యంలోని మహామహులు ఎందరున్నారో అందరి మీద, శ్రీశ్రీ కావచ్చు, తిలక్ కావచ్చు, శేషేంద్ర కావచ్చు, గురజాడ కావచ్చు, కందుకూరి కావచ్చు, కాళోజీ కావచ్చు, దాశరథి కావచ్చు, సినారే కావచ్చు,
జాషువా కావచ్చు, నేను బాగా చదువుకున్నాను. చలం, లత, శరత్ చంద్ర చదువుకుంటుంటే నాకు బెంగాలీ శరత్ చంద్ర చటోపాధ్యాయ అంటే చాలా ఇష్టం. కమలాకర్. నవలా రచయిత. నాకు అప్పుడు 20 ఏళ్ళే ఉంటాయి, పెళ్ళి కూడా కాలేదు. కానీ సాహిత్యం మీద అభిరుచి. నేను నా కొడుకు పుడితే శరతాన్ని పెట్టుకుంటా డిసైడ్ చేసుకున్నా. 20 ఏళ్ళ వయసు అప్పుడే హనుమాన్ల గడి మీద మా నారాయణ రెడ్డికి చెప్పిన తర్వాత ఒక సాహిత్య సంస్థను స్థాపించాలనుకున్నా. 99లో స్థాపించిన. అదే శరత్ సాహితీ కళాస్రవంతి. నా కొడుకు 85లో జన్మించిండు, ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. అటు కొడుకు పేరు, సాహిత్య సంస్థ పేరు పెట్టి ఇప్పటి వరకు 40 పుస్తకాలు వేసినాను. దాని యొక్క ఈ డిసెంబర్ 24, 29 తారీఖు 25 ఏళ్ళు అవుతాయి. ఆ సందర్భంగా శరత్ సాహితీ కళాస్రవంతి సిల్వర్ జూబ్లీ రజతోత్సవాలు జరుపుతూ అప్పుడు నా మొదటి పుస్తకం మౌన సముద్రం వచ్చింది. అది వచ్చి కూడా 25 ఏళ్ళు అవుతుంది. అది మలిముద్రణ వేస్తూ రజతోత్సవ ప్రచురణ. ఇది ఇంగ్లీష్లో కూడా అనువాదం చేశాను. అనువాదం కూడా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ హిందీలో కూడా చేస్తాను. తర్వాత బెంగాలీలో చేసే మిత్రురాలు ఉన్నది, హిందీలో కూడా నేను తీసుకొస్తాను. ఇది నా యొక్క సాహితీ నేపథ్యము. సాహిత్యాన్ని ఇష్టంగా ప్రాణంగా చదువుతున్నాను. అది నాకు తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. కానీ సాహిత్యము సామాజిక ప్రయోజనం కాబట్టి నేను ఒక తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 14 వరకు నేను 12 పుస్తకాలు వేసినాను. అది ఒక గొప్ప విషయం. వివిధ ప్రక్రియలు అవి వచన కవిత, దీర్ఘ కవిత, వ్యాసాలు, నానోలు, నానీలు, రెక్కలు, హైకులు, ఇలా పదాలు, పాటలు, వ్యాసాలు ఇలా రాశాను. కాబట్టి సాహిత్యము వ్యక్తిగత ఆనందాన్ని ఇస్తుంది, తృప్తినిస్తుంది, సామాజిక ప్రయోజనం కూడా ఉంటుంది. అది గొప్ప విషయం. నేను అవి రెండు సాధించుకున్నా. అది తృప్తిగా. మీరు వృత్తిరీత్యా ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి జూనియర్ లెక్చరర్గా మూడు దశాబ్దాల పాటు పనిచేసి రిటైర్డ్ అయ్యారు కదా. ఆంగ్ల సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యంలోనే ఎక్కువగా రచనలు చేశారు. మరి తెలుగు మీద అభిమానం, మాతృభాష మీద అభిమానం పెంచుకొని ఆ రకంగా రచనలు చేయడమే కాకుండా ఇప్పుడు ఆంగ్లంలో, హిందీలో కూడా మీరు సొంతంగా సాహిత్య సృజనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ వివరాలు కొద్దిగా చెప్పండి. నిజంగా నాకు అంటే తెలుగు మాతృభాషలో నేను రాయగలను, చదువుకోగలను, రాశాను. ఉద్యోగరీత్యా నేను హిందీ తీసుకున్నా కాబట్టి తెలుగు ఎంఏ చేయలేకపోయినా కాబట్టి ఇంగ్లీష్ చేశాను. హిందీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి హిందీ కూడా చేశాను. రాస్తూ పోయాను, చదువుతూ పోయాను. పోతూ ఉంటే ఒక 25 ఏళ్ళు 2000 సంవత్సరం వరకే నా కవితలు హిందీలో, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకున్నా. కానీ ఒక 25 ఏళ్ళు ఆగి, ఎందుకంటే మాతృభాషలో రాసినంత ఈజీగా వేరే భాషల్లో రాయలేము. ఓ తపస్సులాగా నేను భావిస్తే ఇవాళ నేను నా పుస్తకము మౌన సముద్రము, ది సైలెంట్ ఓషియన్ అనే పేరుతో ఇంగ్లీష్లో డిసెంబర్లో వస్తుంది. ఇటీవలనే నేను రాసినటువంటి కవితలు ఇందులో ఈ సంకలనంలో ఉన్న 14 కవితలు వచ్చినాయి హిందీలో. ఇంగ్లీష్లో ఈ 14 కవితలు వచ్చినాయి. ఆల్రెడీగా బుక్ కూడా వస్తుంది. కాబట్టి నేను రాసుకునే దశకు వచ్చేసినాను. అంటే ఏదైనా మంచినీళ్ళ ప్రాయంగా రాయగలగాలి, మాట్లాడగలగాలి, చదవగలగాలి. ఆ ఊట వచ్చింది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా అనువాదాలు, నా రచనలన్నీ ప్రతి సంవత్సరం ఒకటి ఇంగ్లీష్లో వస్తుంది, ఇక్కడ నుంచి హిందీలో వస్తుంది, ఇక్కడ నుంచి. తర్వాత నేను ఇప్పుడు ఎంఏ హిందీ సంస్కృతి చేస్తున్నా కాబట్టి వీలైతే చేసుకుంటాము. ఇది నా సాహిత్య నేపథ్యం. మీరు వచన కవిత్వంతో మీ మౌన సముద్రాన్ని విస్తారం చేసుకున్నారు. మీరు బేసిక్గా వచన కవి అని మేము అనుకుంటున్నాము. దానికి భిన్నంగా మీరు ఒక నవల రాశారు, ట్రావెలాగ్ రాశారు. వివిధ ప్రక్రియలలో నానీలు కానీ, రెక్కలు కానీ, ఇలాంటి నానోలు కానీ, ఇలాంటి ప్రక్రియల్లో కూడా రచనలు చేశారు. మరి హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా
మీ పాత పుస్తకాలను అనువాదం చేసే ప్రక్రియలో కూడా ఉన్నారు కదా. మరి పద్య కవిత్వం మీకు ఏ రకంగా పరిమళించింది మీలో? దానికి కారణాలు చెప్పండి. పద్యం అంటే చాలా ఇష్టం. ఇది చిన్నప్పుడు హై స్కూల్లో తెలుగు పద్యాలు వినేవాడిని, తెలుగు వ్యాకరణం నేర్చుకున్నవాడిని కదా. కానీ ఇంటర్ హిందీ మీద ఇష్టంతో హిందీ చేయడం వల్ల తెలుగు లేదనిపించింది. అయినా కానీ నాకు 25, 30, 40 ఏళ్ళ నుంచి రామాయణ, మహాభారత కానీ మొత్తం ప్రబంధ సాహిత్యం మా లైబ్రరీలో ఉంది. నేను చదివినాను, నాకు తృప్తి అనిపించింది. కానీ పద్యం రాయలేదు. రాసిన పుస్తకాల్లో 20 వరకు వచన కవితలను, లఘు కవితలే ఉన్నాయి, దీర్ఘ కవితలు ఉన్నాయి. కానీ పద్యం రాయాలని నాకు 58 ఏళ్ళ, 56, 58 ఏళ్ళ వయసులో అనిపించి సులభంగా ఏంటి అంటే వేమన ఆటవేలది పద్యాల్లో నేను 2 పుస్తకాలు రాశాను ఇప్పటి వరకు. పలుక నేలనయ్య పద్యంబు వద్దని, తెలుగు పద్య కవిత వెలుగునిచ్చు, సంప్రదాయమైన సరసము పద్యాలు, సబ్బనీ కవి పలుకు సత్యమెప్పుడు అని ఈ మకుటముతో నేను ఒక పద్యకావ్యం రాశాను. ఆచార్య పనీంద్రలో వారు దీనికి ముందు మాట రాశారు. అంటే పద్యము అన్ని జోలికి పోలే, వృత్తాల జోలికి. ఆట వెళ్ళేది హాయిగా ఉంటుంది. అట్లనే అమెరికా వెళ్ళినప్పుడు ఆట వెళ్ళేదిలో అమెరికాను కూడా రాసి సీటన్ రాజు గారికి అంకితం ఇచ్చాను. ఈ పద్యకావ్యాన్ని జయశేఖర్ రామయ్య గారికి అంకితం ఇచ్చాను. అట్లానే ఇప్పటికి కూడా మా ఊరి మీద కూడా ఒక పద్యకావ్యం రాయాలని నాకుంది. దీని ఫోటోలన్నీ ఉన్నాయి. ఏదో దీర్ఘ కవిత అనుకున్నా కానీ పద్యం రాస్తే బాగుంటుందని నేను ఇప్పుడు మా ఊరు బొమ్మకాలని కూడా నేను రాయడానికి నిర్ణయించుకున్నా. నాకు పద్యం అంటే చాలా ఇష్టం. పద్యము చిరంజీవి. పద్య కవులే ఎక్కువ ఉన్నారు మన ఊళ్ళో అంటారు, కానీ ఊరుకు బడికి ఒక తెలుగు పండుడు కూడా ఒక పద్య కవులే. కాబట్టి పద్యం ఎప్పటికీ వరది. పద్యం నాకు ఇష్టము, అందుకే రాశాను. మీకు దాదాపు 4.5 దశాబ్దాల సాహిత్యంతో మీకు అనుబంధం ఉంది. మీకు వచ్చిన పురస్కారాలు కానీ, గుంటూరు శేషేంద్ర శర్మను గారిని వారిని పరిశీలించి వారితో ఇంటర్వ్యూ చేసిన అనుభవాలను, ఈ పురస్కారాలు, శేషేంద్ర శర్మ గారితో ఉన్న అనుబంధాన్ని. నిజంగా పోతూ ఉంటే అంటే ఆణిముత్యాల లాంటి కవులు, రచయితలు ఉంటారు. నాకు ఏందో అదృష్టమే శేషేంద్ర లాంటి మహాకవితో కలిసి ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది. నిజంగా నేను ఒకసారి 2004 అనుకుంటున్నాను, ఎప్పుడు అంటే ఇది 2007లో బుక్ వేసినాను. ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు శేషేంద్ర దగ్గరికి వెళ్ళాను, ఇంటర్వ్యూ తీసుకుంటా అన్నాను. చాలా గొప్ప మహానుభావుడు, మేరు పర్వతం అంత గొప్పవాడు, చాలా మంచివారు. అప్పటికే వారి మీద కొన్ని కవితలు, వారి ఒక పుస్తకము నోబెల్ ప్రైజ్ కూడా నామినేట్ అయ్యింది, మై కంట్రీ మై పుట్రి. అభినందన లేఖ రాశాను, కొన్ని లేఖలు రాశారు నాకు శేషేంద్ర. వారి ఇంటర్వ్యూ తీసుకొని వారి మీద ఒక వ్యాసం రాసి నా దేశం నా పెళ్ళిపై వారి ఇంట్లోనే వారితో ఫోటో దిగాను. నేను వారి కోసం కెమెరా కూడా కొనుక్కున్నాను నాంపల్లి. అంటే శేషేంద్ర లాంటి గొప్ప కవితో నడిచాను, ఒక మహాసముద్రంతో నడిచాను నేనని చెప్పి. మౌన సముద్రం. నేను ఒక సముద్రంతో నడిచాను నేను వాళ్ళ ఇంట్లో. ఎన్నో చెప్పాడు నాకు శేషేంద్ర. ఆ ఇంటర్వ్యూ వచ్చింది. ముందు కొద్ది రోజులకు 2026లో శేషేంద్ర యొక్క శత జయంతి వస్తుంది. అప్పటి వరకు నేను శేషేంద్ర యొక్క ఆధునిక మహాభారతం మీద ఒక మంచి పుస్తకం రాసి రిలీజ్ చేయాలనుకుంటున్నా. నాకు ఇంకా చాలామంది కవులు తెలుసు, కానీ శేషేంద్ర ఎందుకో నాకు బాగా నచ్చాడు. నేను వెళ్ళగలిగాను, ఒక పుస్తకం వేయగలిగాను, అది నేను గర్వంగా చెప్పుకుంటా. చాలామంది అభిమానాన్ని పొందింది చిన్న పుస్తకం, కానీ ఏలూరు సుధాకర్ లాంటి ప్రొఫెసర్లు చాలామంది కూడా మీ పుస్తకం బాగుంది, చదువుకోండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు తెలంగాణ మలి ఉద్యమంలో దాదాపు దశాబ్దంన్నర పాటు డజన్కు పైగా రచనలు చేశారు కదా. అంతేకాకుండా వివిధ సాహితీవేత్తల మీద, వారి పుస్తకాల మీద, వారి రచనల మీద సమగ్రంగా పరిశీలించి
సబ్బని సాహిత్య వ్యాసాలనే ఒక ఉద్గ్రంథాన్ని మీరు కంపైల్ చేశారు ఇటీవల. అంతేకాకుండా సబ్బని సమగ్ర తెలంగాణ సాహిత్యం అనే పుస్తకాన్ని గ్రంథాన్ని సుమారు 400 పేజీలతోటి సంకలనంగా తీసుకొని వచ్చారు. ఇవన్నీ మీ సింహావలోకనం చేస్తుంటే వివిధ భాషల్లో రాయడము, వివిధ ప్రక్రియల్లో రాయడము, దాదాపు 4.5 దశాబ్దాల సాహిత్య అనుభవము, ట్రావెలర్, సాహితీ యాత్రలు, అనేక సాహిత్య సభల్లో కానీ కథల పోటీల్లో కానీ మీరు గెలుచుకొని సాహిత్య పురస్కారాలను కూడా అందుకున్నారు. ఇవన్నిటినీ పరిశీలిస్తుంటే, ఆమూలాగ్రంగా పరిశీలిస్తుంటే మీరు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రత్యేక పురస్కారాన్ని కానీ, ఎందుకంటే ఉమ్మడి శెట్టి రాధయ్య గారు మీకు ప్రత్యేక పురస్కారాన్ని ఇచ్చి గౌరవించినట్టు మాకు తెలుసు. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లలో కూడా మీరు నమోదైనట్టు కూడా తెలుసు. జాతీయ స్వాతంత్రోద్యమ వజ్రోత్సవాల్లో కూడా మీరు ప్రత్యేక 75,000 రూపాయల పురస్కారాన్ని కూడా తీసుకున్నారు. దేశభక్తి మీద అనేక జాతీయ గీతాలను కూడా మీరు సొంతంగా రాసి వాటిని రికార్డింగ్ కూడా చేయించారు. విభిన్నమైన సాహితీ వ్యక్తిత్వం ఉన్నవారు. మరి మీకు తగిన గుర్తింపు రావాలని మేము ఈ సందర్భంగా మరి కోరుకుంటూ, దీని మీద మీ అభిప్రాయం సంక్షిప్తంగా. నిజంగా చెప్పాలంటే నన్ను అన్నవాళ్ళు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు మీరు బాగా రాశారు కదా, మీకు గుర్తింపేది అన్నవాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రము యొక్క ఆవశ్యకత కోరి 2021 నుండి 14 వరకు రాష్ట్రం వచ్చే వరకు 14 ఏళ్ళు కొట్లాడితే నేను 12 పుస్తకాలు వివిధ సందర్భాలు వేశాను, సీడీలు వేశాను, పాటలు రాశాను. 3 లైన్లలో చెప్పాలని హైకు రాశాను, 4 లైన్లలో చెప్పాలని నానోలు రాశాను, 6 లైన్లలో చెప్పాలని రెక్కలు రాశాను, దీర్ఘ కవిత రాసినాను, వచన కవిత రాసినాను, పాటలు రాసినాను, వ్యాసాలు రాసినాను. ఇవన్నీ తెలంగాణ కోసమే రాసినాను. సరే, ఇదంతా ఎట్లా అంటే సరి అయిన ప్రతిభావంతునికి గౌరవం గుర్తింపులు ఇవ్వాలి. నాకైతే ఆత్మతృప్తి ఉంది. సరేలే, పర్వాలేదు, ఇంత నా పని నేను చేశాను. రాకపోతే నేనేం చేస్తాను, నా రచనలన్నింటినీ ఇంగ్లీష్లోకి వేసుకుంటాను, హిందీలోకి వేసుకుంటున్నాను. ఈ భాష లేకపోతే ఇంకొక భాష. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ చేతిలో ఉన్న 24 మంది గొప్ప వాళ్ళ మీద రాశాను నేను. గురుజాడ నుంచి, కందుకూరు నుంచి, గిడుగు నుంచి, విశ్వనాథ నుంచి, జాషువా నుంచి, శ్రీశ్రీ నుంచి, తిలక్ కానీ, కుందుర్తి కానీ, కాళోజీ కానీ, అవంస సోమసుందరు, దాశరథి, ఆరుద్ర, శేషేంద్ర, సినారే, ద్వానా శాస్త్రి, అల్శెట్టి ప్రభాకర్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రజెంట్ ఆధునిక కవులు శివారెడ్డి, గోపి, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, బిఎస్ రాములు, రాధే, ఏనుగు నరసింహారెడ్డిల మీద నేను 24 మంచి వ్యాసాలు రాశాను. సరే, పర్వాలేదు, నేను వేసి ఇది వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇది వచ్చి అంటే సమగ్ర సంకలనం వచ్చి ఈ మధ్యలో. పర్వాలేదు, సాహిత్య ఇట్లా ఒక సముద్రంలాగా గర్జించాలి, సూర్యునిలాగా ప్రచండంగా చెండ వెలగాలి. మరి దానికి నేనేమన్నాను, వస్తాయి, వచ్చినాడు అవే వస్తాయి. నేను వచ్చేట నా కృషి నేను ఇంకా చేస్తాను. నా ప్రతి పుస్తకాన్ని ప్రతి సంవత్సరము ఇంగ్లీష్లోకి, హిందీలోకి నేను తీసుకువెళ్తానని నేను అనుకుంటున్నా. నిజంగానే నాకు అనిపిస్తుంది, కవి ఎవడు గుర్తిస్తాడు ఈ దేశంలో నిన్ను, నువ్వు గొంతెత్తుకుంటే తప్ప. కవి గాలిలా వ్యాపించు, నీరులా ప్రవహించు, నిప్పులా అంటుకో, నేలంతా కవిత్వమైపో, ఆకాశ హర్మ్యానివైపో, అవని కిరీటమైపో. కవి నిజాయితీ నీలో ఉంటే నీ సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తి అని నేను చెప్పుకున్నవాడిని. కాబట్టి నాకు ఆ తృప్తి ఉంది. అయినా ఆశపడితే రావు, అడుక్కుంటే రావు, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఆ గొప్ప వాళ్ళందరికీ వచ్చింది కదా, ఆ గొప్పతనం నాలో కూడా కొద్దిగా ఉంటే నాకు కూడా వస్తాయి. అది చూస్తాను. నా ఒక భాష కాకుండా ఇంకొక భాషలో నేను చూస్తాను. అట్లానే ఏం లేదు, నాకు ఆ నమ్మకం ఉంది. జాతీయ స్థాయిలో రాలేకపోవచ్చు,
అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకోవడానికి కూడా నేను కృషి చేస్తాను. నాకు నవల రాయొస్తుంది, కథలు రాయొస్తుంది, కవిత్వం రాయొస్తుంది, వ్యాసాలు రాయొస్తుంది, పాటలు రాయొస్తుంది. అవును, నా భాషలకు తక్కువేముంది, నేను ఆ ప్రయత్నం చేస్తాను. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. మీ వ్యాసాలన్నీ సాహిత్య వ్యాసాలు, పరిశోధక వ్యాసాలు నేటి నిజంలో బాగా ప్రచురితమయ్యాయి. మీ అంతేకాకుండా డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారు ప్రొఫెసర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గారు కూడా మీ సబ్బని సాహిత్య వ్యాసాలకు ముందు మాట కూడా రాశారు. ఆ మొన్నటి పురస్కార సభలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సభకు ఆవిష్కర్తగా వచ్చిన మన తెలంగాణ సాహిత్య సాంస్కృతిక మాజీ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారు కానీ, డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారు కానీ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ సాహిత్యం గురించి కూడా వారు ప్రస్తావించారు. కరీంనగర్లో మహాకవి జ్ఞానపీఠ పురస్కార అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు 2 సంవత్సరాలు ఉన్నారు. వారు రాసిన మోయతుమ్మెద నవలపై మీరు చేసిన పరిశోధన, మీ యొక్క అనుభవం, మీ ఉద్వేగం, ఆ సన్నివేశం గురించి. చాలా గొప్ప నవల మోయతుమ్మెద విశ్వనాథ సత్యనారాయణ రాసింది. ఆయన 60-61లో రాసిండు. నేను అప్పుడే పుట్టినాను, నాకు తెలియదు. అది నేను వ్యాసాలు రాస్తున్నప్పుడు తుమ్మూరి రామ్మోహన్ రావు గారు ఎలగందుల ప్రస్తావన తెచ్చిండు. ఆ ఎలగందులలో ఈ బావాజీలు ఉంటారు, ఇది దాని వరకు అది ఒక నవల రాసింది కాదు విశ్వనాథ, అది మ్రోయతుమ్మెద, దాని మీద ఎందుకు రాయకూడదని అంటే చూడు, యాదృచ్ఛికంగా అనిపించింది. అది చదవండి, మా నాగేంద్ర శర్మ గారి మాట వలననే మేము కృష్ణమూర్తి జీవికృష్ణ ఇంటికి వెళ్ళి 60 ఏళ్ళ కింది శిథిలమైన పుస్తకాన్ని సంపాదించి రాసినాను. ఒక గొప్ప విషయం ఏంటంటే కరీంనగర్ నా కన్నుల్లో కనబడుతుంది. ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి నేను 55 ఏళ్ళ నుంచి కరీంనగర్ను చూస్తున్నాను. కాబట్టి కరీంనగర్లోని పాత బజారు, శివాలయము, వీరాంజనేయ గుడి, ఇక్కడి నుసిలాపురం దగ్గర మ్రోయతుమ్మెద వాగు, ఆ శనిగరము, అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఒకటి రిసార్ట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ హైదరాబాద్ రాకముందు అక్కడ ఆ ప్రదేశాలన్నీ, వేములవాడ, ధర్మపురి, అంటే కరీంనగర్కి సంబంధించిన విశేషాలు. కరీంనగర్లోని గొప్ప సంగీతకారుడు నారాయణరావు జీవితంపై రాసినటువంటి విశ్వనాథ్ ఇక్కడ పనిచేసినప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయనకు ఈ నారాయణరావు గారు మంచి మిత్రుడు, గౌతమరావు మంచి మిత్రులు, ఇలాంటి జువ్వాడి గౌతమరావు, ఇలా ఆ మిత్రుత్వంతో ఆయన ఒక గొప్ప సంగీతకారుడిపై గొప్ప నవల రాసింది విశ్వనాథ. అది నాకు బాగా నచ్చింది. మ్రోయతుమ్మెద అనే నవల నిజంగా 1000 పడగలు అని చెప్తారు, ఓకే సంతోషం, కానీ మ్రోయతుమ్మెద అని కూడా చెప్పాలి. అది ఒక లైవ్ స్టోరీ, అది సంగీతకారుని జీవితం మీద. నిజంగా అది రాసిన వాళ్ళే చాలామంది నన్ను అడిగారండి, మేము చదువుతాం, ఇది ఎక్కడే దొరుకుతుంది. నేను కాకినాడలో ఒక ప్రసంగం చేసినాను, అది చేసిన వాళ్ళే ఇంకొకరు మళ్ళా ఆ నవల మీద మాట్లాడడం నన్ను అడిగారు ఫోన్ ద్వారా. మేము చదివినామండి అని చెప్పిన వాళ్ళు పెద్దలు, 70 ఏళ్ళు 80 ఏళ్ళ పెద్దలు కూడా నాకు చెప్పిండ్రు. అంటే అప్పుడు ఈ విశ్వనాథ్ యొక్క మ్రోయతుమ్మెద కరీంనగర్ కేంద్రంగా రాయబడినటువంటి ఆ నవల నాకు చాలా ఇష్టము. నేను వాళ్ళు మమేకమై రాసినానని చెప్తున్నాను. ఇటీవల మరి మీరు స్వాతంత్రోద్యమ వజ్రోత్సవాలలో మీకు ప్రత్యేక పురస్కారము మీ గీతానికి వచ్చినట్టు, దాని గురించి కొద్దిగా హైలైట్ చేసి. అప్పట్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022 అనుకుంటున్నా, దేశభక్తి గీతాల పోటీలు పెట్టింది ఏది కేంద్ర ప్రభుత్వం. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పెట్టినప్పుడు నేను అప్పటికే కొన్ని కవితలు రాసుకున్నా. ఏంటిది? దేశభక్తి మీద, నేషనల్ ఫ్లాగ్, తెలుగులో రాసిన, హిందీలో రాసిన, ఇంగ్లీష్లో రాసిన. తర్వాత లల్లుబాయ్ అంటే చిన్నపిల్లల జోలపాటలు కూడా పోటీ పెట్టింది అప్పుడు. ఆ రెండింటికి నేను పాటలు రాసి వాటిని పోటీకి పంపిస్తే నాకు జిల్లా స్థాయిలో 2 బహుమతులు వచ్చినాయి. లల్లుబాయ్ ఒకటి వచ్చింది,
జోలపాట, దేశభక్తి ఒకటి వచ్చింది. జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతారు. నాకు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి వచ్చింది. ద్వితీయ బహుమతి విలువ 75,000 బహుమతి వచ్చింది. నగదు పురస్కారం. అంటే ఒక పాటకు, దేశభక్తి పాటకు తెలుగు భాషకు అని చెప్తున్నాను, తెలుగులో లాంగ్వేజ్కి ఇచ్చారు రాష్ట్రానికి. నా తెలంగాణ ఫస్ట్ జిల్లా స్థాయిలో వచ్చింది, తర్వాత తెలంగాణ రాష్ట్ర స్థాయిలో వచ్చింది. ఇక జాతీయ స్థాయిలో మాత్రము రాలేదు. నాకు 75,000 పురస్కారం వచ్చింది. జిల్లా స్థాయిలో 13,000 పురస్కారం వచ్చింది. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. అట్లనే ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా నేను త్రిభాషల్లో గీతా ప్రకాశన్ వాళ్ళు ప్రచురించిన పుస్తకమును మన ఆజాదీ కా అమృత మహోత్సవ్ త్రిభాషా కవితా సంకలనం అని నా సంపాదకత్వంలో 75 మంది కవులతోని ఒక కవితా సంకలనం వచ్చింది. అది చాలా 2022 అది ఇక్కడ రిలీజ్ అయింది. బండి సంజయ్ గారు దాన్ని రిలీజ్ చేశారు దసరా నాడు. అది ఒక గొప్ప విషయం. ఒరిస్సా సాహిత్య యాత్రలో భాగంగా కటక్ మహానగరంలో ఉంటున్న వయోవృద్ధుడు పద్మశ్రీ జయంత్ ఆంగ్ల సుప్రసిద్ధ రచయిత జయంత్ మహాపాత్ర గారిని కలుసుకొని మీరు ఇంటర్వ్యూ చేసినట్టు మాకు అనుభవం ఉంది. తర్వాత చేశాను. దాని మీద మీ స్పందన ఏమిటి? అంటే ఒక నదిని చూడాలంటే నది దగ్గరికే వెళ్ళాలి, సముద్రాన్ని చూడాలంటే సముద్రం దగ్గరికే వెళ్ళాలి, పర్వతాన్ని చూడాలంటే పర్వతం దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే కలుస్తాం. మరి కవిని చూడాలంటే కూడా మనం అలానే వెళ్ళాలి. మేము ఒరిస్సా, నాగేంద్ర శర్మ, నేను కొందరు మిత్రులు, మాగునారు మిత్రులు ఒరిస్సాలో భువనేశ్వర్లో సాహితీ సమావేశాలకు అంతర్జాతీయ అన్ని భాషల్లో హిందీ, ఇంగ్లీష్ వెళ్ళినప్పుడు ఒరిస్సా ఆ సభలు జరిగిన తర్వాత లాస్ట్ డే నాడు తిరిగి వస్తున్నాం అన్నాడు. పున్నము, కార్తీక పౌర్ణమి 2011 కార్తీక పౌర్ణమి నాడు ఒరిస్సా భువనేశ్వర్కు దగ్గర ఉన్నటువంటి ఒక గంట ప్రయాణంలో కటక్ నగరానికి బస్సు మీద వెళ్ళి మహానదిలో స్నానం చేసి, కార్తీక స్నానం చేసి, అక్కడ బలి జాతర అని ఉంటుంది. ఇక్కడ బాలి అని, ఇప్పుడు ఇండోనేషియాలో బాలి అని ఉంటుంది. అది ఒకటే పేరు, ఒకటే బలి జాతర బాలి, సౌమ్యం ఉంది పేరు. అక్కడ నేను దర్శించుకొని 11-12 అవుతుంది. శర్మ గారు, నేను ఈ ఊళ్ళో జయంత్ మహాపాత్ర అని ఒక కవి ఉంటాడు. నేను కాకతీయలో పరిశోధన చేస్తున్నప్పుడు వారి గురించి టాపిక్ ఉంది నాకు, ఇండియన్ ఇంగ్లీష్ పోయిటరీ మీద. అప్పుడు వారి గురించి చదివినాను. వారిని కలవాలనుకుంటే శర్మ గారు, మేము ఒక సాహసం, మా 3:30 మా ట్రైన్ ఉంది, 11:30 అవుతుంది, వారి ఇంట్లో దొరకబట్టుకోవాలి. ఒక గంట తిప్పల పడితే మాకు వాళ్ళ అడ్రస్ దొరికింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. పెద్ద మనిషి, అప్పటికే ఆయనకు 80 ఇళ్ళు ఉంటాయేమో. ఇప్పుడు ఆ తర్వాత కలిసినాము, మాట్లాడినాము, ఫోటోలు దిగినాము, నిమ్మరసము తాగించాడు. కొద్దిగా తెలుగు వస్తుంది ఆయనకు. పద్మశ్రీ వచ్చింది. ఇంగ్లీష్లో మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత అతను, ఇంటర్నేషనల్ పోయిట్, చాలా ఆదరించాడు. తర్వాత నాతోని కరస్పాండెన్స్ లేఖలు రాశాడు. ఒక 2 సంవత్సరాల క్రితం వారికి తోని నేను మాట్లాడి ఫోన్ ద్వారానే, వాట్సాప్ ద్వారానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అదే వారి చివరి ఇంటర్వ్యూ. వారితో మాట్లాడాను. వారు ఆ ఇంటర్వ్యూ కూడా చూసుకున్నాడు. అది పత్రికలో, ముఖ్యంగా మన బాలపిట్ట పత్రికలో మన గుడిపాటి వారు వేస్తానన్నారు. వారిపై ఒక సమగ్ర వ్యాసంతో పాటు వారి ఇంటర్వ్యూను ప్రచురించారు. ఆ ప్రచురించిన కాపీని కూడా వారికి నేను పంపించాను. గుడిపాటి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఒక ఒరియా పోయేటు, ఇండియన్ ఇంగ్లీష్ పోయేటు, గ్రేట్ పోయేటు, పద్మశ్రీ అవార్డు, వారి గురించి రాసినాను. నన్ను చాలా అభిమానించారు వారు. శేషేంద్రలను ఎలానైతే చేశానో ఇంకొక ఒరియా కవిని కూడా చేశాను. అంటే కాలము కొన్ని అవకాశాలు కల్పిస్తుంది కవికి. నేనేది ఉరికి పోలే. అలా పోతూ ఉంటే కొందరు మహానుభావులు తటస్థిస్తారు, కలుస్తారు. అలా కలిసిన వాడు జయంత్ మహాపాత్ర. అప్పుడు మనిషి 1 year బ్యాక్ చనిపోయాడు. మీరు రాసిన సబ్బని సాహిత్య వ్యాసాలు కానీ, వచ్చే సంచిక పుస్తకం జాతీయ సాహిత్య వ్యాసాలు కానీ, దీంట్లో పరిశోధన ఉంది, సమీక్ష ఉంది, లోతైన అధ్యయనము ఉంది,
మరి సాహిత్య విమర్శన, సాహిత్య సమీక్షణ, మరి పరిశోధక వ్యాసమా, మరి ఆ ఏ ప్రక్రియలో మీరు దాన్ని అనుసంధానం చేస్తూ రచన చేశారు? నేను అయితే ఏదో నాకేదో అవార్డు వస్తుందని నేను రాయలేదు. కొందరు ఇది రాశాను, ఎస్ నాకు నచ్చిన కోణంలో రాశాను, చెప్పాలని రాశాను, మంచి పుస్తకాలు కాబట్టి రాశాను, చాలా స్పందించి రాశాను. దానికి ఇలా రాయాలి అలా రాయాలి, ఈ ఇజంలో ప్రకారము ఆ ఇజం ప్రకారం ఉంది అని నేను అనుకోలేదు, అనుకోను కూడా. ఇదే కోవలోను నేను ఉన్నది ఉన్నట్లు, నాకు నచ్చినట్లు, నాకు వచ్చినట్లు ఆ గొప్ప విషయాన్ని, ఎందుకంటే అది కాంటెంటే గొప్పది. బంగారం నుంచి బంగారం వస్తుంది. ఇక్కడ కవిత్వం రాయడానికి కానీ ఇదేదో విమర్శ రాయడం ఇది లేదు, ఆ ప్రకారం అవసరం లేదు. హృదయం బంగారం నుంచి బంగారం వస్తుంది. నేను ఆ బంగారం లాంటి రచయితల మీద రాశాను, నాకు గొప్ప తృప్తి ఉంది. ఈ పుస్తకాన్ని నేను మోడర్న్ తెలుగు లిటరరీ ఎస్సేస్ అని ఒక 365 రోజులు ఇంగ్లీష్లో తెస్తాను నేను. తర్వాత హిందీలో కూడా తెస్తాను నేను. ఎందుకంటే ఇంత గొప్ప రచయితలు నా దేశానికి తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. అట్లనే నెక్స్ట్ ఇయరే నేను కొద్ది నెలల్లోనే నేను భారతీయ సాహిత్య వ్యాసాలు రాయబోతున్నా. అందులో ప్రేమ్చంద్ ఉంటాడు, అందులో శరత్చంద్రుడు ఉంటాడు, అందులో జయంత్ మహాపాత్ర ఉంటాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఉంటాడు, విశ్వకవి వేమన ఉంటాడు, కబీర్ ఉంటాడు, మీరాబాయి ఉంటుంది. ఈ మన గురిజాడ కూడా ఇంగ్లీష్ అనువాద కవితలు రాశాడు, ఇంగ్లీష్ కవితలు అవి కూడా ఉంటాయి. కాబట్టి ఒక 10, 12, 13 వ్యాసాలతోని సరోజిని నాయుడు కూడా ఉంటుంది, ఇలాంటి అరవిందుడు కూడా ఉంటాడు, అవి చేయబోతున్నాను. కాబట్టి అది కాదబ్బా, ఒక మంచి రచనను సమాజానికి ప్రజెంట్ చేయాలి, పరిచయం చేయాలి. ఇందులో ఏముంది నీకు, ఇది కాంటెంట్ బేస్డా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. బాబు నాయన, లేనిది ఉన్నదని, ఉన్నదాన్ని లేనిదని చెప్పడం కాదు. సాహిత్యంలో ఉన్నది ఉన్నట్లు, మంచిని మంచి అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. నేను ఆ పని చేశాను. పలువురు మెచ్చుకున్నారండి ఈ గ్రంథాన్ని. ఇంతకన్నా సాక్ష్యం నాకు ఇది రాసిన వాళ్ళు, దీని మీద రాసిన వాళ్ళు నాగేంద్ర శర్మ కానీ, దార్ల వెంకటేశ్వరరావు కానీ, రాధేయ కానీ ఇంకా రాశారు. ఒక్కరు కాదు, 4, 5, 6 రాశారు. అవధానుల మణిబాబు కానీ. కాబట్టి చిదంబరం కూడా రాశాను. థ్యాంక్ యూ. కాబట్టి ఏ బేస్డ్ వద్దండి, నాకు ఏది వద్దు, నా తృప్తి మేరకు రాశాను. గొప్ప వాళ్ళను పరిచయం చేయాలని రాశాను. ఈ పరిచయాన్ని ఇంగ్లీష్లో, హిందీలో కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు కరీంనగర్ గాంధీ, తోటపల్లి గాంధీగా బోయినపల్లి వెంకటరామారావు గారు సుప్రసిద్ధులు. వారు విశ్వబంధు. వారి సంస్థలతో, సాహిత్య సంస్థలతో మీకు 3.5 దశాబ్దాల అనుబంధం ఉంది. వారి గురించి ఒక 4 మాటలు, వారికి మీతో ఉన్న సాహిత్య సంబంధ, వ్యక్తిగత సంబంధాలు. చాలా గొప్పవాడు బోయినపల్లి వెంకటరామారావు గారు. ఎవరు మా ఇంటికి ఊరికే రారు, నన్ను ఎవరు ఊరికే సన్మానం చేయరు. ఆయన నాకు సాహిత్య భూషణ్ అనే బిరుదుతో సన్మానం చేశాడు. కరీంనగర్లో సాహిత్య భూషణ్ అనే అవార్డు ఇచ్చాడు, స్వహస్తాలతో రాసి, తాటి కమ్మపై రాసిచ్చాడు. ఇంకా ఇదిగో నా జాస్వా సభలో కానీ, మొట్టమొదటి జాస్వా సభ పెట్టినప్పుడు 2005లో గెస్ట్గా వచ్చిండు, వర్షం పడుతున్నప్పుడు మా ఇంటికి. ఇదే ఏ ఇంట్లోనైతే మాట్లాడుతున్నానో అక్కడికి కూడా వచ్చారు. వారు ఎన్నో సభల్లోకి వచ్చి మాట్లాడారు. వారు 90 ఏళ్ళ వయసులో చనిపోయినప్పుడు వారి మీద అధ్యయనం చేసి ఒక మంచి పాఠం రాశాను. తోటపల్లి గాంధీ, కరీంనగర్ గాంధీ, తెలంగాణ గాంధీ, మనబోయిన పెళ్ళి అని ఒక మంచి పాఠం రాసి నరేంద్ర శర్మతో గానం చేయించి యూట్యూబ్లో పెట్టాను. వారు చాలా గొప్పవారు. వారి కుమారుడు బోయినపల్లి హనుమంతరావు గారు సన్నిహితులు, మంచివారు. నన్ను ఆదరించాడు, నాతో పాటు మా ఇంటికి వచ్చాడు. ఆయన గొప్పతనం చాలా ఎందరినో ప్రోత్సహించాడు. వారి కోసం అందుకే నా పుస్తకాలలో చాలా సభల్లో కనిపిస్తాడు ఆయన. ఇప్పుడు మీకు ఇట్లా కనిపించే దానిలో చాలా సభల్లో కనిపిస్తారు. చాలా మంచివారు. వారి మీద నేను రాశాను, పాటనే రాశాను. ఇక ఆయన జీవితం అంతా కనిపిస్తుంది అందులో, ఆ పాటలో. అంతే.
మీరు చెట్టు నీడ అనే ఒక వచన కవిత్వం వెలువరించారు. అంతేకాకుండా మనిషి గురించి కూడా ఒక దీర్ఘ కవిత్వం రాశారు. మీ అమ్మగారి మీద కూడా ఒక స్మృతి సంచికను వెలువరించారు. అంతేకాకుండా దంపతి నానీలను కూడా మీరు తీసుకొని వచ్చారు. అంతేకాకుండా మీరు ఈ ప్రేమ మీద కూడా ఒక మంచి చక్కటి కావ్యం రాశారు. ఈ భావ కవిత్వం మీలో ఎలాగా ప్రవేశించింది, దాని ప్రభావం చెప్పండి. అంటే మనిషిని అంటే ప్రేమ అనే భావన చాలా గొప్పది.